నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మన తెలుగు రాష్ట్రాల్లో వరదల బీభత్సవం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, అటు వరంగల్, మన తెలంగాణ రాష్ట్రంలో చాలా నష్టపోయినాయి. ఆ ప్రాంతాల్లో నిన్న గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పర్యటన చేసిండు. అక్కడ ప్రజల ముఖ్యమంత్రి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజల వ్యతిరేకత ఎంత బీభత్సకరంగా వ్యతిరేకత వచ్చింది సామాన్య ప్రజల నుంచి. ప్రభుత్వం మాకు ఏం చేయలేదని చెప్పేసి ప్రజలు ఎట్లా వ్యతిరేకించారు మనం నిన్న చూసినాం. అయితే ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈరోజు పర్యటనకు పోయారు. వాళ్ళ మీద దాడి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చూసినాం. ఎందుకు దాడి చేయవలసి వచ్చింది? నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన ఫెయిల్ అయింది, ఈరోజు బీఆర్ఎస్ పర్యటన సక్సెస్ అయింది. దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసమే తెరపైకి ఈరోజు దాడుల కార్యక్రమం వచ్చిందా? ఒక్కసారి నిన్నటి ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఒక వీడియో చూద్దాం. ఒక సామాన్యురాలు ఏ విధంగా మాట్లాడింది ఆ వీడియో చూసినాక ఈరోజు హరీష్ రావు గారి పర్యటన చూద్దాం, వీళ్ళ సహాయం చూద్దాం, తర్వాత నేను మాట్లాడతాను. బాధలు చెప్పడానికి దేనికి వచ్చిండు? వినడానికేగా. మరి ఎందుకు వచ్చిండు? వచ్చి సహాయం చెప్పడానికి వచ్చిండా? అంతేగా. అట్లా ఆగుతుండా? ఆగు ఆగుతుండా? ఆగట్లేదు. ఏది ఏ కష్టం? ఇదేనా హాయం చెప్పడం? హాయం చెప్పడమా? అంతేగా. నిలబడి మాట్లాడు. ఆగండి అన్నా కదా. ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఖమ్మం వచ్చిండు, కానీ అక్కడ మొత్తం చెదిరిపోయి ఉన్నారు ఆల్రెడీ. ఒక పక్షి గూడు చెదిరిపోతే ఎంత అతలాకుతలం అవుతుందో అట్లాంటి పరిస్థితిలో ఖమ్మం ప్రజలు ఉన్నారు. సీఎం గారు వచ్చి మాకు ఏం చెప్తాడో ఏమిస్తాడనే ఆతృతతోటి ఎదురు చూసారు వాళ్ళు. కానీ సీఎం గారు పోయిండు. అక్కడ ఒక ప్రచార రథం కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రచార రథంలో పోయిండు. ఎక్కడ కింద దిగకుండా వాళ్ళను జీప్లోని ఇలా హాయ్ బాయ్ చెప్పుకుంటూ పోయిండు. వాళ్ళకు కోపం వచ్చింది. ఒక సామాన్యురాలు ఏ విధంగా తిరుగుబాటు చేసింది అన్నది మనం చూసినాం. ఇది సోషల్ మీడియాలో ఇట్లాంటి వీడియోలు చాలా ఉన్నాయి, మనం అన్ని చూపెట్టలేం. ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి హరీష్ రావు గారు కూడా అక్కడ పోయిండు. ఒక వాళ్ళకి కూడా వీడియోలు చూద్దాం. హరీష్ రావు గారు, సబితేందర్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఇంకా లోకల్ మాజీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి గారు, సింగపూర్ రాజు గారు, వీళ్ళంతా వాళ్ళ నేరుగా ఎక్కడ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూసిన ఇది చూసిరు. నిన్న ముఖ్యమంత్రి గారేమో హాయ్ బాయ్ చెప్పిపోయింది అని చెప్పేసి కోపపడ్డారు. చూడండి వాళ్ళ పరిస్థితి, చూడండి వాళ్ళు గిన్నెలు, వాళ్ళ చెంబులు, వాళ్ళ ఇంటి సంసారము, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎంత హీనమైన పరిస్థితి. ఇప్పుడు ఏదో బ్యాగుల్లో ఏదో ఇస్తున్నారు హరీష్ రావు గారు, బియ్యము, పప్పులు, ఉప్పులు, ఏదో సంథింగ్ అప్పటిపూర్తికి వాళ్ళకి ఏదో ఉపాసనం కలగడానికి ఇస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఏమున్నాయన్నది మనకు తెలియదు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో అప్రిషియేట్ చేయాలి ఇట్లాంటి ఎవరైనా. దీని తర్వాత ఇట్లా 4-5 ఖాళీలు ఇచ్చిన తర్వాత ఇగో ఈ ప్రోగ్రామ్ సురువైంది. దాడుల ప్రోగ్రామ్ సురువైంది. ఈ పక్కనే మాజీ మంత్రులు ఒకటే కారులో వస్తున్నారు. సబితా ఇంద్రెడ్డి గారు, తర్వాత జగదీష్ రెడ్డి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, హరీష్ రావు గారు ఒకటే కారులో వస్తున్నారు. ఈ పక్కనే వాళ్ళు దాడులకు ఎంట్రీ చేశారు. హరీష్ రావు గారు కారు మీద దాడి చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఎవరికో కాలు ఇరిగిందంటే అతని హాస్పిటల్ తీసుకెళ్లారు.
ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం. చెప్పడానికి అసలు ఎంతుంటా బాగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఏదో దెబ్బలు తగిలినట్టున్నాయి. ఇది ఈ పార్టీలు నిన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత, ఈరోజు హరీష్ రావు గారు వెళ్ళిన తర్వాత, అయితే రాజకీయ పార్టీలు పక్కన పెట్టి ఇగో ఇట్లాంటి ఖమ్మంలో జరిగిన సంఘటన కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా వదలతోని నష్టపోయి వాళ్ళు గూడు చెదిరిపోయి ఉన్నారు, వాళ్ళు కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళని ఆదుకునే సమయంలో ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీలను పక్కకెట్టి మానవత కోణంలో ఈ హరీష్ రావు గారు ఈరోజు పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి 4-5 కాలనీలు ఈరోజు వేల మందికి బ్యాగులలో ఏదో అప్పటిపూర్తికి బియ్యమో, ఉప్పులో, పప్పులో, నూనెనో ఇస్తున్నాడు. మళ్ళీ రేపు నేను అన్ని నియోజకవర్గాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేల నియోజకవర్గం నుంచి లారీలలో రేపటి నుంచి మొదలైతే మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి అక్కడ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం మాత్రమే చేసిండు హరీష్ రావు గారు. అక్కడ ఏమైంది, అక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎంటర్ అయింది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ దిగుతున్నారు. ఎక్కడ మంచిగా అయితే మార్కులు కొట్టుకుంటున్నారు, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ అవుతుందో అక్కడ డైవర్షన్ పాలిటిక్స్ దిగుతున్నారు. ఈ రోజు కూడా ఖమ్మంలో అదే జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ప్రజల వ్యతిరేకత చూసినాం. 10,000 అనౌన్స్ చేసిండు. ఇప్పటి వరకు 24 అవర్స్ అయింది ముఖ్యమంత్రి గారు 10,000 అనౌన్స్ చేసి రూపాయి పోలే. 5 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇస్తామన్నారు, ఇప్పటి వరకు రూపాయి పోలే. వాళ్ళది అట్టర్ ఫ్లాప్ అయిపోయిన షోను ఈరోజు వీళ్ళు పోయే వరకు కొంచెం వీళ్ళ సైడ్ జనాలంతా వీళ్ళ సైడ్ బాధలు చెప్పుకుంటున్నారు. ఇంటి పెద్ద మనిషి చెప్పుకున్నట్టు హరీష్ రావు గారికి వాళ్ళ మాజీ మంత్రులకు చెప్పుకుంటున్నారు. గతంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రి ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు, హెలికాప్టర్లు తెప్పించాడు, మాకు ఈ ప్రజల్ని సేవ్ చేసి ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాడు అని ప్రజలు చెప్తున్నారు. మనం సోషల్ మీడియా చూస్తాం. ఈరోజు జరిగిన సంఘటన, 3 మంత్రులు జిల్లాలో ఒక్క హెలికాప్టర్ని అరేంజ్ చేయలేకపోయారు. ఒక్క హెలికాప్టర్ కాదు, అక్కడ ఒక్క బోట్, అదేంటి చిన్న పడవ లాంటివి కూడా అరేంజ్ చేసుకోలేకపోయారు. అక్కడ పక్క రాష్ట్రంలో మాత్రం డ్రోన్ల ద్వారా, టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్ పైన, డాబాల పైన ఉంటే వాళ్ళకు డ్రోన్ల ద్వారా డ్రోన్ గట్టి పుడ్డిస్తున్నాడు. అక్కడనేమో అట్లుంటే ఇక్కడనేమో కనీసం ఒక పడవలు కూడా అరేంజ్ చేసుకోలేని పరిస్థితి ఖమ్మం దుస్థితి. ఇది 3 మంత్రుల వైఫల్యం, ముమ్మాటికి వైఫల్యం. అక్కడ ప్రజలు ఒక పాప ఎంత తిట్టింది చూసినాం కదా మనం. ఎంత ఆక్రోశానికి గురైతే కానీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడో, ఫామ్ హౌస్ లో అనుకుని 2,000 కోట్లు ఇవ్వాలి. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం. నిన్న రాజకీయాలు అవసరం లేదు, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు అసలు మాట్లాడవలసిన అవసరం లేదు. మానవత కోణంలో ఎవరన్నా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తే మంచిదని చెప్పుకో రావాలి. కానీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోయడం. 2,000 కోట్లు ఇవ్వాలి, 2,000 కోట్లు. నీవెందుకు ముఖ్యమంత్రి చెప్పు? వాళ్ళు 2,000 కోట్లు ఇస్తే నీవెందుకు ముఖ్యమంత్రి? మరి నీవైనా నిన్న పర్యటకపోయినావు, నీ జేబులోకి వెళ్ళి ఇస్తలేరు కదా అధికారుల జేబులోకి వెళ్ళి, ఎమ్మెల్యేల జేబులో, మంత్రులు. గవర్నమెంట్ ప్రజల సొమ్ము ప్రజలకు పంచాలి, అక్కడ ఇబ్బంది వచ్చింది పంచాలి. అంతేగాని ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి మీద మళ్ళీ దుమ్మెత్తిపోయడం, అక్కడ రాజకీయాల్లో మాట్లాడడం అనేది నా వ్యక్తిగతంగా నాకు కొంచెం సిగ్గు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఈరోజు దాడులు, హరీష్ రావు గారి టీం మీద దాడులు. ఇది ఎంత పరిస్థితులు చూడండి. మరి ఈ రాష్ట్రంలో మేధావి వర్గం ఇప్పటి వరకు ఈ దాడుల పైన ఇంతవరకు నోరిప్పలే. గతంలో ఎగేసుకొని మేధావులు. మరి ఈరోజు చిన్న చీమ కొడితే జర్నలిస్టుల మీద దాడి జరిగి, నిన్నగాక మొన్న దూరంచర్ జర్నలిస్ట్ గారు దాడి జరిగి, ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. మేధావులు నోరిప్పట్లేదు. మరి కాబట్టి మేధావులు ఇప్పటికైనా నోరిప్పాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి గారికి చెప్పే ప్రయత్నం చేయాలి. మేధావులు చెప్తే కొంచెం తొందర అతని రియలైజ్ అవుతాడు. కాబట్టి మేధావి వర్గము నోరిపోయే ప్రయత్నం చేయాలి. తర్వాత ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులనే
టార్గెట్ చేసి మాట్లాడడం సమంజసం కాదు. మీరు వాళ్ళు ఈరోజు చాలా మంచి పనులు చేసిర్రు, అప్రిషియేట్ చేయాలి. ఈ బీఆర్ఎస్ పార్టీనే కాదు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా అప్రిషియేట్ చేయాలి. మీరు ముఖ్యమంత్రి ఒక పెద్దన్న పాత్రలు ఉన్నారు కాబట్టి మీరు ఇలా అప్రిషియేట్ చేసి ఇంకెక్కడన్నా ఇంకా రేపు మహబూబాబాద్ తీసుకువెళ్ళాలి. ఇట్లా ప్రతి ఒక్కరు చేసి ప్రభుత్వం ఒకటే సహాయం చేసే కాదు, ఇక్కడ అన్ని పార్టీలు సహాయం చేసి అందరు దాతలు సహాయం చేస్తేనే సక్సెస్ అయితే ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మూవ్ అంటే ప్రతిపక్షం మీద విరుచుకుపడడం, దాన్ని మీ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందని చెప్పేసి వీళ్ళ ప్రోగ్రామ్ పాస్ అవుతుందని చెప్పేసి మళ్ళీ దాడిలోకి దిగి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఇది సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లోకల్ సరి చేసుకోవాలి, వెల్కమ్ చెప్పాలి. ఎవరు వచ్చినా రేపు వెల్కమ్. రేపు ఇంకో పార్టీ వాళ్ళు వస్తారు దాడి చేయడం కరెక్టా? రేపు ఇంకో పార్టీ వాళ్ళు బ్యాగులు తీసుకొని ఇవ్వడానికి వస్తారు, దాడి కరెక్టా? మీరు మంత్రుల హోదాలో ఉండి దీన్ని వ్యతిరేకించాలి. ఇది మంచిది కాదు. ఇది రాష్ట్రం అంతా పార్టీలకు దాడులు తీసుకుంటే రాష్ట్రం అంతా గుండైజంగా మళ్ళీ ఒక ఏ రాయలసీమనో చేయకండి దయచేసి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయండి. మీరు తక్షణమే వీటిపై ఈరోజు జరిగిన దాడిని మీరు ఖండించాలి. తర్వాత రెండోది, ఎక్కడైతే మీరు వాళ్ళు నష్టపోయారో వాళ్ళకు మీరు 25 లక్షలు ఇస్తామన్నారు. 25 గతంలో చెప్పారు 25 లక్షలు ఇవ్వండి చనిపోయిన వారికి. వాళ్ళు ఈరోజు మొత్తం రోడ్డు మీద పడిపోయారు కాబట్టి 10,000 ఏమి సరిపోవు, 2 లక్షలు 1,50,000 ఇస్తే వాళ్ళు సెట్ అయిపోతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు గతంలో మీరు చెప్పిందే మేము అడుగుతున్నాము, మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే మీరు మానవతా కోణంలో ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి విన్నపిస్తున్నా నేను మీ మల్లెపల్లి నరసింహ.